జీకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రంగులు మారుతున్న యలమంచిలి రాజకీయం. బడా బడా నాయకుల్లో ఓటమి భయం. వరుస జాయినింగులతో జోరందుకున్న జనసేన. ప్రచారంలో ప్రజాదరణతో దూసుకుపోతున్న సుంద్రపు విజయ్ కుమార్. ఆయన విజయం కోసం పరుగులు తీస్తున్న యలమంచిలి నియోజకవర్గ యువత. యలమంచిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంద్రపు విజయ్ కుమార్ కు సానుకూలంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పంచకల రమేష్ బాబుపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. గత 5 ఏళ్లలో ఆయన స్థానిక సమస్యలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీనికి తోడు వైసీపీ నుండి వలస వచ్చిన నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, మొదటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్న వారిని పట్టించుకోపోవడం వంటి కారణాలతో ఆ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో అసంతృప్తులు ఎక్కువగానే ఉన్నాయి. గత 2014 ఎన్నికల కోసం సుంద్రపు విజయ్ కుమార్ టీడీపీ పార్టీ బలోపేతానికి అవిరళంగా కృషి చేశారు. అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీ బలాన్ని అనూహ్యంగా పెంచారు. కానీ చివరి నిమిషంలో టికెట్ విషయంలో సుంద్రపు విజయ్ కుమార్ కాకుండా పంచకర్లకు సీటు ఇచ్చారు. పార్టీ నిర్ణయాన్ని కొట్టుబడి ఆ రోజు సుంద్రపు విజయ్ కుమార్ యలమంచిలిలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కృషి చేశారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సుంద్రపు విజయ్ కుమార్ జనసేన పార్టీలో చేరి అనతి కాలంలోనే ఆ పార్టీని బాగా బలోపేతం చేశారు. యువకులతో పాటు ఇప్పటి వరకు ఏ పార్టీలో తిరగని తటస్థకులు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పలువురు నాయకులు నేడు ఆయన వెంట నడుస్తున్నారు. ఈ పరిణామంతో ముందుగా నష్టపోయేది పంచకర్ల రమేష్ బాబే. ఎందుకంటే గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన కన్నబాబురాజు సైతం ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన వెంట కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంత చేరింది. కావున ఈ పరిణామాలతో యలమంచిలో పంచకర్ల రమేష్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే బయటికి మేకపోతే గాంభీర్యంలా తెలుగుదేశం పార్టీ కనిపిస్తున్నా ఓటు వేసే నాటికి సుంద్రపు విజయ్ కుమార్ కు కన్నబాబురాజుకు మధ్య పోటీ ఉంటుందన్నది కొంతమంది విశ్లేషకుల భావన. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కన్నబాబురాజు గారు చేశారు. అయితే సుంద్రపు విజయ్ కుమార్ మొదటిసారిగా పోటీ చేయడం, ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి, గత కొంతకాలంగా ప్రజల మధ్య ఉంటూ పలు సమస్యలపై స్పందించడం ఆయనకు కొద్దిగా కలిసొచ్చే అంశం. ఏది ఏమైనా ఈసారి ఎలక్షన్ల కోసం ఎవరు గెలుస్తారన్న అంశంపై విశాఖ జిల్లాలోనే ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. మరి గెలిపి ఎవరిదో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.